చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా విజువల్స్ లో కనిపిస్తున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కనిపిస్తున్నారు. కాసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈ అంపోలు జిల్లా జైలు దగ్గరికి చేరుకున్నారు. కాసేపట్లో మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అంపోలు జైలు దగ్గరే ఉన్నారు. వాళ్ళని పరామర్శించి వారికి నైతిక స్థైర్యం ఇవ్వనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా అంపోలు నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం జనంతో పోటెత్తింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కూడా జన సముద్రమే కనిపించింది. వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్లపైకి తరలివచ్చింది. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు అభిమానులు బారులు తీరారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా ప్రస్తుతం అక్కడ మనకు కనిపిస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి, 2 గంటలకి రావాల్సి ఉంది, ఏకంగా 5 గంటలు ప్రస్తుతం దాటింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోవడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ, వివరాలేంటి? కొద్దిసేపు క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంపోల్ జైలుకు చేరుకున్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం 2 గంటల జైలు వద్దకు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలి రావడంతో ఆయన పర్యటన అనుకున్న దానికంటే 3 గంటలు ఆలస్యమైంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీసులు కేసులు పెడతామని, అలాగే రోడ్డు మీదకి వస్తే ఇబ్బందులు పెడతామని ఉదయం నుంచి కూడా పోలీసులు ప్రజలు బెదిరిస్తూనే ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు జనం తీసుకురావద్దని. అయినప్పటికీ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు గానీ అటు ప్రజలు గానీ పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అలాగే మహిళలందరూ కూడా హారతనిచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ రావడంతో పాటు అలాగే తమ సమస్యలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకోవడం, అలాగే వారందరి దగ్గర కూడా ప్రస్తుతం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా మనకి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు కేసు పెట్టి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టారు. అయితే వారి కుటుంబ సభ్యులను ఆయన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. అయితే ముందుగా వారి కుటుంబ సభ్యులతో సమావేశమైన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. జరిగిన అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వారు పోలీసులు ఏ విధంగా పెట్టారు, వాళ్ళ కుమారుడు అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తే అప్పలరాజు మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు ఏ విధంగా వేధించారు, ఒక మాజీ మంత్రిని కూడా చూడకుండా ఒక సీఏ అప్పలరాజు పట్ల దృష్టిగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు కేసులు బనాయించడం, పోలీసుల వేధింపులు, అలాగే ప్రభుత్వం ఎన్ని విధాలుగా కుట్రలు చేస్తుందో అన్ని విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. మీరు ఏమి అలాగే పడాల్సిన అవసరం లేదు, తామంతా కూడా అండగా ఉంటామని వారి కుటుంబానికి ఒక ధైర్యాన్ని కూడా చెప్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కుమారుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ చేస్తే దాని మీద తండ్రిని అరెస్ట్ చేసిన దాఖలాలు గతంలో ఎక్కడా లేవు. అది కూడా మామూలుగా ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తే మామూలుగా స్టేషన్ పై నుంచి పంపించేస్తారు. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యాక్సిడెంట్ చేసిన వారికి స్టేషన్ పై నుంచి పంపించేశారు. అదే మరి వైఎస్ఆర్సీపీ నేతల పట్ల మాత్రం పోలీసులు రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారు. పైన వచ్చిన ఆదేశాల మేరకు అప్పలరాజు కుమారుడి మీద కేసు పెట్టడంతో పాటు ఒక మాజీ మంత్రుల మీద ఏకంగా అత్యాసనం కేసు కూడా పెట్టడం. గతంలో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భాలు లేవు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన దాఖలాలు కూడా దేశ చరిత్రలోనే ఒక కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఒక తండ్రిని అరెస్ట్ చేయడం మొట్టమొదటిసారిగా తాము చూస్తున్నామని చెప్పి ఉన్న ప్రజలందరూ కూడా ఒక పోలీసుల మీద గానీ ప్రభుత్వం మీద గానీ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆ కుటుంబానికి ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్టు అయింది. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో అలాగే అప్పలరాజు కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ని కలవడం, వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏ నాయకుడికి చట్టం తాను ముందు ఉంటాననే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శిస్తూ అలాగే పార్టీ నాయకుల్ని వెళ్లి వారి కుటుంబానికి ధైర్యంగా ఉండమని చెప్పడంతో పాటు నేరుగా ఆయనే
రంగంలోకి దిగి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జైలు వద్దకు చేరుకున్నారు. వారందరితోనే మాట్లాడుతున్నారు. వారికి ఎవరు